హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ మ్యాట్ సమోసా. ఇది చేయడానికి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. కొంచెం వాము వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇట్లా వేడి అయిన వాటర్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిలోకి వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఇట్లా ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టుకుని 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి స్టఫింగ్ కోసం ఆలుగడ్డల్ని ఉడకపెట్టుకొని ఇట్లా పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా పొట్టంతా తీసుకున్న తర్వాత తురుముకోవాలి. ఇట్లా మంచిగా తురుముకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇట్లా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా అన్ని వేగిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. ధనియాల పొడిని వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉడకబెట్టిన ఆలూని తురుముకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో 1/2 స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం పిండిని నానబెట్టుకున్నాం కదా, అది తీసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ
చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలాగా చేసిన తర్వాత ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి. ఇట్లా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకొని హాఫ్ కి కట్ చేసుకొని తీసుకోవాలి. మళ్ళీ ఇట్లా వీడియోలో నేను చూపించే విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి ఆలు మిశ్రమంని పెట్టుకోవాలి. ఎడ్జెస్ కి వాటర్ అప్లై చేసుకోవాలి. వీడియోలో నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగానే ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. ఎవరికైతే సమోసా చేయడం రాదో వాళ్ళు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. అన్నిటినీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకున్న తర్వాత పాన్ పెట్టుకోవాలి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇవి అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మ్యాట్ సమోసా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.